బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ద జాయ్స్ పాత్ మనము గత కొన్ని రోజులుగా ఈ పుస్తకాన్ని చదువుకుంటున్నాము. ఇది మొదటి పార్ట్. ఇది కూడా మనకి చివరకు వచ్చేసింది. అది అంటే మనకందరికీ తెలుసు, మణి యాత్రికులకు అంటే మెహరాజాద్ వచ్చినటువంటి బాబా ప్రేమికులకు ఎన్నో విషయాలు పంచుకుంటూ ఉండేదని మనం తెలుసుకున్నాం. అలాగే ఆవిడ రాసినటువంటి అనేక డైరీల ద్వారా కూడా అనేక సంఘటనలు మనము ఈ పుస్తకంలో పొందుపరచడం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. 1945-46 సంవత్సరాలలో జరిగినటువంటి విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాము. ఆ సమయంలో బాబా ఔరంగాబాద్లో ఉన్నారు. అలాగే హైదరాబాదు, బొంబాయి, మహాబలేశ్వర్, సతారా ఇవన్నీ అప్పుడప్పుడు మెహరాబాద్ ఇవన్నీ కూడా తిరిగి వస్తూ కొద్దిమంది స్త్రీలతో మాత్రమే డెహ్రాడూన్లో ఉన్నారు. ఆ సమయంలో కూడా బాబా ఈ 4 స్త్రీలతో అంటే మెహ్రా, మణి, గోహెర్ కాదు మెహ్రు, వీళ్లతో మరొక స్త్రీ ఉండేది. ఒక్కొక్కప్పుడు మార్గరెట్ ఉండేది, ఒక్కొక్కప్పుడు కిట్టి ఉండేది. ఇలా వాళ్ళందరితో డెహ్రాడూన్లో ఉన్నారు. డెహ్రాడూన్లో ఉన్న సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి సిమ్లా, కులు ఇలాంటి హిమాచల ప్రదేశాలలో కూడా వీళ్ళు పర్యటించడం జరిగింది. ఆ సమయంలో జరిగినటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం మనము. ఈ విషయాలు మణి వివరించడం ద్వారా తెలిసినటువంటి ఈ చిన్న సంఘటన. బాబా మెహ్రా పట్ల అమితమైనటువంటి ప్రేమ కనపరుస్తూ ఉండేవారు. మనకందరికీ తెలుసు, మెహ్రా ఏది చెబితే అది ఆయన కాదు అనలేకపోయేవారు. అంతటి గొప్ప ప్రేమ ఉండేది ఆవిడ మీద. అందుకనే బహుశా ఆమెను ఏకాంతంలో ఉంచారు. ఈ ప్రపంచానికి దూరంగా, ఈ ప్రపంచ విషయాలు అంటకుండా, ఈ ప్రపంచంలో జరిగేటటువంటి విషయాలు ఆవిడికి తెలియకుండా ఆవిడ్ని ఏకాంతంలో ఉంచి ఉంటారు బహుశా, మనకి తెలిసినటువంటి ఆధారాల ప్రకారం. ఆవిడ ఏదంటే ఆవిడ తీర్చేటటువంటి విషయాలు చాలా ఉన్నాయి, మనకి లార్డ్ మెహర్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ సమయంలో అంటే సిమ్లాలో ఉన్న సమయంలో బాబా మెహ్రా పట్ల కనపరిచినటువంటి ఆ ప్రేమను గురించి ఈ చిన్న సంఘటన ద్వారా మనకి మణి తెలియపరుస్తోంది. బాబా ఆ సమయంలో బాబా తన సన్నిధిని వాళ్ళ 4 స్త్రీలకు ఇచ్చేవారు. వాళ్ళు కూడా బాబా సన్నిధిని చాలా ఆనందించేవారు. ఎందుకు అంటే బహుశా అక్కడ మస్తుల కోసం ఎక్కువ దూరం వెళ్ళేవారు కాదేమో, కాబట్టి సమయం అంతా కూడా వీళ్ళకి ఇచ్చేవారు. వీళ్ళు ఆ సమయాన్ని ఎక్కువ ఆనందించేవారు. అలాగే వాళ్లతో బాబా చాలా దూరం నడిచి వస్తూ ఉండేవారు. ప్రతిరోజు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో మంచు కురిసినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్లతో నడిచి వస్తూ ఉండేవారు. అలాగే వాళ్ళతో పేకాట కూడా ఆడుతూ ఉండేవారు. మనకి తెలుసు, మెహ్రాబాద్లో అలాగే ముఖ్యంగా గురుప్రసాద్లో ఉన్న సమయంలో బాబా తన మండలి వారితో ఆడేవారు. అలాగే తన దర్శనానికి వచ్చినటువంటి సన్నిహిత ప్రేమికులతో కూడా ఆడుతూ ఉండేవారు. ఈ ఆటలో ఉండేటటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి? ఆయన విశ్వ కార్యక్రమంలో మునిగి ఉండి వీళ్ళందరితో ఆడడం ద్వారా ఆయన ఆ పని భారాన్ని తగ్గించుకోవడం అని మనకు కనిపిస్తుంది. మరొక కోణంలో ఆలోచిస్తే అద్భుతమైనటువంటి విషయం గోచరిస్తుంది. అదేమిటి అంటే, సాధారణంగా బాబా అందరితో ఆడుతున్నప్పుడు ముఖ్యంగా లారిస్క్ అనే ఆట ఆడేవారు. ఆ ఆట ఆడుతున్నప్పుడు ఏదో ఒక వాళ్ళని చీట్ చేసి నీ దగ్గర ఏదైనా మంచి ముక్కుంటే బాబా తీసేసుకునేవారు. అలా తీసుకుని కూడా ఆడుతూ ఉండేవారు. వాళ్ళు బాబా ఆదేశం, అక్కడ బాబాతో ఉండడమే కావాలి, బాబాతో
ఆనందంగా ఆటలో పాల్గొనడమే కావాలి వాళ్ళకి. మిగిలినవేమీ అవసరం లేదు. కాబట్టి బాబా ఎలా ఆడమంటే అలా ఆడేవారు. ఆడి వాళ్ళను చీట్ చేసినా సరే ఓడించేసేవారు. ఓడించడం కూడా వాళ్ళకి గెలుపుతో సమానమే. ఏమిటి అంటే పరమాత్మ సన్నిధిలో వాళ్ళు ముక్కు నేలకి రాయాలి ఓడిపోయిన వాళ్ళు. అలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఆ రోజుల్లో బాబా సన్నిధిలో పొందేవారు. అలా వాళ్ళకి అంతటి అద్భుతమైన అవకాశాలను ఇచ్చేవారు. కానీ ఈసారి అంటే సిమ్లాలో ఉన్న సమయంలో బాబా ముఖ్యులైనటువంటి స్త్రీ మండలి వారితో ఆడేటప్పుడు ఆసారి బాబా ఓడిపోయారట. మణి చెప్తోంది. నిజానికి ఆటలో ఓడిపోవడం అనేది ఆ రోజే నేను చూశాను అనేది. బాబా సహజంగానే ఆడేవారు. మామూలుగా అందరూ ఆడుతున్నప్పుడు ఎలా ఆడతారో అలాగే ఆడేవారు. కానీ మోసం కూడా చేస్తూ ఉండేవారు. బాబా అంటే చీట్ చేస్తున్నట్లు అందరికీ తెలిసేది. అలా తెలిసేలాగే చేసేవారు. అది వాళ్ళకి ఒక ఛాలెంజ్‌లా కనిపించేది. సరే పట్టుకోండి చూద్దాం. నేను చీట్ చేశాను సరే, పట్టుకోండి చూద్దాం అనేవారు. ఓకే. అలా పట్టుకొని చూద్దామనేవారు. వీళ్ళందరూ గద్దల్లాగా అంటే మణి చెప్తోందనమాట. గద్దల్లాగా జాగ్రత్తగా ఆయననే గమనిస్తూ ఉండేవారు. ప్రతి కదలికను ఆయన చేసే ప్రతి కదలికను గమనిస్తూ ఉండేవారు. అంటే ఎలాగైనా ఆయన్ని పట్టుకోవాలి అని వాళ్ళు ప్రయత్నించేవారు. కానీ మణి చెప్తోంది మన వల్ల కాదు. పట్టుపడకుండా ఆడతారు. అంతటి నైపుణ్యం ఆయనది అని చెప్పేది మణి. అంటే ఈ పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా బాబా మీదే ఫోకస్ చేసి ఉండడం అనేది ఆయనకు కావాల్సిన విషయం. అలాంటి అవకాశం వాళ్ళందరికీ ఇచ్చేవారు. అలా సిమ్లాలో ఉన్నప్పుడు కార్డ్స్ ఆడేవారు. అది చిన్న పిల్లలాట. మనకి ఆ కార్డ్స్‌లో చాలా రకాలున్నాయి మనందరికీ తెలుసు. ఈ కార్డ్స్ ఆడడంలో చిన్న పిల్లలు సాధారణంగా వాళ్ళకి తెలిసి తెలియని వయసులో కూడా ఆడిస్తూ ఉంటాం. అలాంటి ఆట ఆడుతున్నారట ఆ రోజు. ఓడిపోతే అంటే ఓడిపోయిన వాళ్ళు మీకు ఒక కోటొచ్చింది అని చెప్తారు. యూ గెట్ ఏ కోట్ అంటారు. ఆ కోట్ వస్తుంది. అది నిజంగా కోట్ కాదు. మన పిల్లలతో ఆడేటప్పుడు ఇలాంటి ఆటలు, తమాషా ఆటలు ఆడుతూ ఉంటాం. అలా ఆయన కూడా ఆ రోజు చిన్న పిల్లల ఆట ఆడుతున్నారు. 2 సార్లు ఓడిపోతే డాంకీ కోట్ అనేవారు. నీకు ఒక డాంకీ కోటొచ్చింది. అంటే ఒక గాడిద కోటొచ్చింది అని తమాషాగా అనేవారు. బాబా, మణి ఈ సమయంలో ఒక టీమ్. మెహ్రూ, మెహ్రా వీళ్ళిద్దరూ ఒక టీమ్. ఆ టీమ్ అలా ఆడుతున్న సమయంలో మణి, బాబా ఉన్న టీమ్ ఓడిపోయింది. అంటే మణి, బాబా ఓడిపోయారు. మెహ్రూ, మెహ్రా గెలిచారు. అప్పుడు వాళ్ళు వీళ్ళని ఆట పట్టించసాగారు. మెహ్రా మణితో నీకు ఒక కోటొచ్చింది అంది. తర్వాత రెండో ఆటలో కూడా ఓడిపోయారు. రెండో కోట్ కూడా వచ్చింది. కాబట్టి డాంకీ కోట్ వచ్చింది అని చెప్పి యూ గాట్ ఏ డాంకీ కోట్ అని మణిని ఏడిపించసాగింది మెహ్రా. మణి ఉడుకుమొత్తనం ఉంటుంది కదా చిన్నపిల్లలకి. అలా నాకేం అక్కర్లేదు నీకో కోటిస్తానులే అని తమాషాగా అంది. అప్పుడు ఆమెకు తట్టిందట మణికి. ఏమిటి? మెహరా కోసం బాబా ఓడిపోయారు. ఇది నిజంగా ఓడిపోవడం కాదు. ఆవిడ కోసం ఆవిడ గెలిచేలాగా బాబా ఆడి ఓడిపోయారు. ఆమె కొరకే ఆమె గెలవడం కొరకే బాబా ఓడిపోయారు అనే విషయం నాకప్పుడు అర్థమైంది అని మణి చెప్తూ ఉండేది. అలా వీళ్ళందరితోటి బాబా ఔరంగాబాద్‌లో కొన్నాళ్ళున్నారు. మెహ్రాజాద్‌లో ఉన్నారు. అహమ్మద్‌నగర్‌లో ఉన్నారు. ఆ తర్వాత మెహ్రా, మణి, మెహ్రూ, మార్గరెట్ వీళ్ళతో కలిసి బాబా హైదరాబాద్ వచ్చారు. అక్కడ జూబ్లీ హిల్స్‌లో
కొత్తగా నిర్మించబడినటువంటి భవనంలో ఉన్నారు. మార్గరెట్ కూడా ఈ విషయాలను విదేశీయులకు వ్రాస్తూ ఉండేది ఉత్తరాల్ని. ఆవిడ మేరీ బకెట్, విల్ బకెట్ అనే విదేశీ బాబా ప్రేమికులున్నారు. వాళ్ళకి ఆ ఫ్యామిలీకి ఉత్తరం రాస్తూ ఆ విషయాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి. దాంట్లో ఏం రాసింది అంటే మార్గరెట్ అంటోంది, మేము ఇప్పుడు నిజంగా మంచి అద్భుతమైనటువంటి భవనంలో ఉన్నాం. అందమైన ఇంట్లో ఉన్నాం. అధునాతనంగా నిర్మించబడినటువంటి, అందంగా అలంకరించబడినటువంటి ఇంట్లో ఉన్నాము. ఇక్కడ రంగులు కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి రంగులు వేసినటువంటి భవనంలో ఉన్నాం. అంతేకాకుండా చుట్టూ ఒక పూల తోట ఉంది. మంచి గార్డెన్ ఉంది. అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ ఉంది. బాబాతో కలిసి అనేక సార్లు అనేక పర్యటనలు చేసి వచ్చాం. అక్కడ అన్నీ ఎన్నో చిన్న చిన్న ఇళ్లల్లో ఉండడము, అలాగే బంగ్లాల్లో ఉండడము, డాక్ బంగ్లాల్లో ఉండడము, సరైనటువంటి సౌకర్యాలు లేని ప్రదేశాల్లో ఉండడము, ఇవన్నీ ముగిసిపోయి ఇక్కడ వచ్చేసరికి ఇదంతా మాకు ఒక ఫెయిరీ ల్యాండ్ లాగా కనిపించింది అని రాస్తోంది. అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రపంచంలో ఉన్నట్లుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. బాబా కూడా ఈ ప్రదేశం నచ్చినట్లుగా కనిపిస్తోంది అని కూడా ఆమె ఆ ఉత్తరంలో పొందుపరిచింది. అలాగే మెహ్రా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ని వర్ణిస్తూ ఉండేది. ఒక ప్రక్క యాక్వారియం ఉంది. అందులో చిన్న చిన్న చేపలున్నాయి. ఆ యాక్వారియం ఉన్నటువంటి ఆ గాజు పలక నుండి చూస్తే ఈ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంటి ప్రక్కనే ఉన్నటువంటి మీడియం సైజు స్విమ్మింగ్ పూల్. చాలా బాగుంది అంటూ అడుగునటువంటి, అంటే స్విమ్మింగ్ పూల్లో అడుగున టైల్స్ వేస్తారు. ఆ టైల్స్ నీలిరంగు టైల్స్ట నీలి రంగులో ఉన్నాయి. అలాగే అక్కడక్కడ తెల్లటి నక్షత్రాలు కూడా అందు మీద, ఆ టైల్స్ మీద వేసి ఉన్నాయి. ఆ పూలు చూస్తే, ఆ నీటిలో నుండి చూస్తే ఆ తెల్లని, అంటే పైన ఉండేటటువంటి తెల్లని ఆకాశము, నక్షత్రాలు ఆ కింద నీటిలో ప్రతిఫలించాయా అన్నట్లుగా వేయబడ్డాయట కింద టైల్స్. అది చూస్తే మనకి ఆకాశంలో రాత్రివేళ నక్షత్రాలు మెలమెలా మెరుస్తూనే ఉండేటటువంటి నక్షత్రాలు, ఆకాశం ఈ నీటిలో ప్రతిఫలిస్తున్నట్లుగా ఉందట. అటువంటి అందమైనటువంటి స్విమ్మింగ్ పూల్లో వీళ్ళందరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకున్నారు, స్విమ్మింగ్ చేసేవారు. బాబా వారికి ఉదయం 10 గంటలకి, సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు ఈతకు వెళ్ళమని చెప్పారు. మార్గరెట్ వాళ్ళకి ఈతే కాకుండా డైవింగ్ కూడా నేర్పింది. మెహ్రా ఎప్పుడు మార్గరెట్ని చాలా మెచ్చుకునేది. చాలా చక్కగా నేర్పుతుంది, మాకు ఆవిడ ద్వారా ఎంతో మెళకువలు నేర్చుకున్నాము అని అంటూ ఉండేది. అందరూ బాగా నేర్చుకున్నారు. అలాగే ఇక్కడ బాబా వీళ్ళు నలుగురు మాత్రమే ఉన్నారు బాబాతో. మెహరాబాద్లో మిగిలిన స్త్రీలందరూ కూడా ఉన్నారు. అప్పుడప్పుడు బాబా వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి రప్పించుకునేవారు. అలా మెహరాబాద్లో ఉన్న స్త్రీలను కూడా వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండి తన సాన్నిధ్యాన్ని, అక్కడ ఉండేటటువంటి పరిసరాలను ఆనందించే విధంగా వాళ్ళకి అవకాశం ఇచ్చారు. తర్వాత తొలి రోజులలో మెహరాజాద్ అంటే ఏమిటి అంటే, మెహరాబాద్ యొక్క ఊపిరి అని మణి చెప్తూ ఉండేదట. అంటే రెండు వేరు కాదు, రెండు ఒకటే. ఆ రెండు ఆధ్యాత్మికంగా అతి ఉన్నతమైనటువంటి ప్రదేశాలు. అవి రెండు నా కళ్ళల్లాంటివి అని కూడా బాబా ఒకసారి చెప్పడం జరిగింది. ఈ మెహరాజాద్లో ఉండేటప్పుడు అక్కడ వాతావరణము, స్వచ్ఛమైనటువంటి వాతావరణం, స్వేచ్ఛగా వీళ్ళందరూ కూడా విహరించేవారు. పచ్చని చెట్లు, అలాగే అక్కడక్కడ కాదు, గుంపు గుంపులుగా ఉండేటటువంటి చెట్లు, వాటి మీద వచ్చేటటువంటి చల్లని గాలి, ప్రశాంతంగా ఏకాంతంగా ఉన్నటువంటి ప్రదేశం ముఖ్యంగా అందరికీ నచ్చింది. మెహ్రా కూడా ప్రదేశంలో ఎంతో స్వేచ్ఛగా విహరిస్తూ ఉండేది.
1944వ సంవత్సరం ఏప్రిల్‌లో బాబాతో పాటు మెహ్రా, మణి, మెహ్రూ, మార్గరెట్ వచ్చారు. వాళ్ళందరికీ అది మరో ప్రపంచంలా కనిపించింది. నిజానికి అప్పటి వరకు మెహ్రాబాద్‌లో ఉన్నారు. మెహ్రాబాద్ పరిసరాలు అన్నీ కూడా ఆస్వాదించేవారు. ముఖ్యంగా ప్రతిరోజు బాబా వచ్చే సమయానికి వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులు పూర్తి చేసుకుని బాబాతో ప్రతిరోజు ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి పొందేవారు. ఇక్కడికొచ్చాక వీళ్ళకి వేరే ప్రపంచంలా కనిపించింది. నిజానికి ఇది బాబా స్వంత ఇల్లు. సుందరంగా, హాయిగా ఉండేది. వీళ్ళందరూ కూడా జూలై వరకు ఉన్నారు. అంటే కొన్ని నెలలు మాత్రమే ఉన్నారు. అదే తొలి పర్యటన. అంటే తొలి లాంగ్ స్టే అని చెప్పుకోవచ్చు మెహ్రాజాద్‌లో. ఔరంగాబాద్‌లో వీళ్ళు ఉన్నారని మనం గతంలో చెప్పుకున్నాం. అక్కడ ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. ఔరంగాబాద్‌లో ఉన్నప్పుడు మెహ్రాజాద్‌లో ఉండబోయేటటువంటి కొత్త జీవితానికి అది నాందిగా ఉంది. అంటే అక్కడ వాళ్ళకి బాబాతో ఉండడం ఎలా అంటే ఆ సమయంలో పెద్దవాళ్ళందరూ కూడా మెహ్రాబాద్‌లో ఉన్నారు. అంటే గాయమాయి, అలాగే ఖుర్షెద్ తల్లి వీళ్ళందరూ పెద్దవాళ్ళు. వాళ్ళందరూ కూడా అప్పటికి మెహ్రాబాద్‌లోనే ఉన్నారు. ఔరంగాబాద్‌లో వీళ్ళతోటే బాబా ఉన్నారు. కాబట్టి మెహ్రాజాద్‌లో వాళ్ళు ముందు గడపబోయేటటువంటి జీవితానికి అక్కడ వాళ్ళు బాబా ట్రైనింగ్ ఇచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే బాబాతో ఈ నలుగురు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో పెద్దవాళ్ళు లేని కారణంగా వీళ్ళే బాబాకు ఏ సమయానికి ఎలా ఏర్పాట్లు చేయాలి, ఏ సమయానికి బాబాకి ఏది వండి పెట్టాలి, అలాగే అక్కడ ఇల్లు నిర్వహించుకోవడం. పెద్దవాళ్ళుంటే వాళ్ళు వెనకాతల వీళ్ళు సహాయం చేసేవారు. వాళ్ళే అన్నీ కూడా నిర్వహించేవారు. కానీ ఇక్కడ ఔరంగాబాద్‌లో ఉన్నప్పుడే బాబా ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచాలి, ఏ సమయానికి ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించాలి, ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు నేర్చుకున్నారు. ఆ తర్వాత మెహ్రాజాద్‌లో ఉన్నప్పుడు బాబాకు వాళ్ళే అక్కడే ఉన్నప్పుడు నేర్చుకున్నటువంటి మెళకువలనన్నిటినీ కూడా ఇక్కడ వాళ్ళు బాబా కోసం నిర్వహించేందుకు వాళ్ళకి తోడ్పడేవి. చాలా సంవత్సరాల తర్వాత మణి ఆనాటి విషయాల్ని అంటే వాళ్ళు తొలి రోజుల్లో మెహ్రాజాద్‌లో ఉండేటప్పుడు జరిగిన విషయాలన్నిటిని గుర్తు తెచ్చుకుని చెప్తూ ఉండేది. ఈరోజు అంటే ఇప్పుడు మనం చూసేటటువంటి మెహ్రాజాద్ ఎలా ఉంది? ఇలా ఉంటుంది సుమా అని ఆ రోజు ఎవరైనా చెప్తే మేము నమ్మకపోయేవాళ్ళం. ఆ రోజుల్లో ప్రశాంతతను నేను వర్ణించలేను. మాటలు చాలవు. మేమంతా బాబాతో హాయిగా ఎలోన్‌గా ఉండేవాళ్ళం. మొత్తం ప్రపంచమంతా ఖాళీ అయిపోయిందేమో! ఇక్కడ మేమొక్కళ్ళమే ఉన్నామేమో! అన్న అనుభూతి కలిగేదట వాళ్ళకి. మేం మాత్రమే బాబాతో ఒంటరిగా ఉండిపోయాము అని అనుకునేవారు. అప్పటికి మణి వయసు 25 సంవత్సరాలు మాత్రమే. ఆ తొలి రోజుల్లో అక్కడ మెహ్రా తోటను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. మణి, మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఆమెకు సహాయపడేవారు. మెహ్రా, మణి ఉంటున్నటువంటి గది వెనుక వైపు అక్కడ కూడా అనేక మొక్కలున్నాయి. ఆ మొక్కల మధ్యలో కూర్చుని సితారా వాయిస్తూ ఉండేది. అక్కడ ఉన్నటువంటి చింత చెట్లు, గుల్మొహర్ చెట్లు, అలాగే వేప చెట్లు చాలా సంవత్సరాల తర్వాత ఆ తోటలో కూర్చుని మణి చెప్తూ ఉండేది. ఈ చెట్లన్నీ కూడా నాటి ఆ చెట్లు, ఆ ఆకులు, కొమ్మలు ఇవన్నీ కూడా గతం గురించి అవి మాట్లాడుకుంటూ ఉండి ఉంటాయి. అలా ఊహించవచ్చు మనమంతా కూడా. బాబా భగవంతుడు ఒక మానవుడై వాటి నీడలో నడిచినటువంటి విషయాలు అవి గుర్తు చేసుకుంటూ ఆనాటి విషయాలను ముచ్చటించుకుంటూ ఉండి ఉంటాయి అని మణి చెప్తూ ఉండేది. బాబా అక్కడంతా కూడా మెహ్రాజాద్ ప్రాంతం అంతా కూడా ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. అలాగే ఈ చెట్లన్నీ కూడా ఆ ఆటలన్నిటిని కూడా గంభీరంగా గమనిస్తూ ఉండేవి.
అలాగే బాబా చేసేటటువంటి మోసాన్ని పట్టుకోవాలని ఎప్పుడు ఈ నలుగురు స్త్రీలు ఎదురు చూస్తూ ఉండేవారు. ఎప్పుడైనా పట్టుబడకపోతారా మనకి అని వాళ్ళు ఎప్పుడూ బాబా పైనే దృష్టి పెట్టి ఉండేవారు. కానీ ఎప్పుడు ఆయన వాళ్లకు పట్టుబడలేదు. అది కూడా ఆటలో భాగమే అంటుంది మణి. అలా వీళ్ళు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు వాలు కూడా అక్కడ ఉంది. అలాగే పాతకాలం నుండి ఉన్నటువంటి పనిచేసే వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్నారు. అలా వస్తూ నాజా మొదలైన వాళ్ళు వస్తూ వెళుతూ ఉండేవారు. మళ్ళీ బాబా చెప్పినప్పుడు మెహరాబాద్ వెళ్ళిపోతూ ఉండేవారు. అప్పుడప్పుడు ర్యానో, కిట్టి వీళ్ళు కూడా వస్తూ వెళుతూ ఉండేవారు. బొంబాయిలో చదువుకునేటటువంటి గోహెర్ కూడా అప్పటికి డాక్టర్ చదువుతోంది. ఆమె కూడా వస్తూ వెళుతూ ఉండేది. కిట్టి మెహరాబాద్‌లో ఉంది. అప్పుడు అక్కడ ఉండేటటువంటి పరిస్థితిని ఆమె వ్రాసుకుంది. ఏమని అంటే, బాబా మెహరాజాద్‌లో ఉన్నారు. అక్కడికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మెహరాబాదు కొండపై మా జీవితం అంతకు ముందులాగా లేదు. మరి ఎందుకుంటుంది? అక్కడ బాబా లేరు. అది వాళ్ళకది ఒక ట్రయల్ అండ్ టెస్ట్ లాగే ఉండేదట. బాబా దాదాపు దగ్గరగానే ఉన్నారు. మెహరాబాద్‌కి, మెహరాజాద్‌కి ఎంతో దూరం లేదు. కానీ ఆయన నెలల తరబడి వాళ్ళకి కనిపించేవారు కాదు. దర్శనం లభించేది కాదు. నిజంగా ఇది అంతా కూడా మాకు చాలా కష్టంగా ఉండేది. బాబాని ఎప్పుడు దర్శిస్తామా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఆ సమయంలో ఆమె గమనించిన విషయం వ్రాసుకుంది. అదేమిటి అంటే, బాబా ముందరే వీళ్ళకి కష్టాన్ని, అసౌకర్యాన్ని పరిచయం చేస్తారు. తర్వాత మంచి విషయాల్ని, ఆహ్లాదకరమైన విషయాల్ని చెప్తూ ఉంటారు. అలా అంటే మంచి, చెడు, సౌఖ్యము, ఆనందము, అలాగే సౌఖ్యము, కష్టము, ఆనందము, దుఃఖము ఇవన్నిటినీ కూడా అంటే ద్వంద్వాల నుండి బయటపడేలా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రాయిలాగా చలించకుండా వీళ్ళు ఉండడం నేర్చుకున్నారా లేదా అని గమనిస్తారు అని కిట్టి ఆ విషయాన్ని నేను గమనించాను అని వ్రాసుకుంది. బాబా పింపుల్‌గా మారిపోయిన కొన్ని నెలల తర్వాత మెహరాబాద్‌లో ఉండేవారిని కూడా వచ్చి కొన్ని రోజులు ఉండమని మెహరాజాద్‌కి పిలిచేవారు. అలా వాళ్ళకి ఒక ప్రక్క ఆశ్చర్యం కలిగేది, ఒక ప్రక్క ఆనందం కలిగేది. అంటే బాబాయే ఎప్పుడో అప్పుడు వస్తారు, తమకి దర్శనమిస్తారు అంటూ ఎదురు చూసినటువంటి వాళ్ళకి మెహరాజాద్ రమ్మని పిలుపు వచ్చేది. ఎప్పుడైతే మా హృదయాల్ని ఏమీ పట్టించుకోవటం లేదు బాబా, మాకు బాబా దూరమైపోయారు అని మేమందరం కూడా ఎదురు చూస్తున్నాము ఆయన దర్శనం కోసము, మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని ఎప్పుడైతే వీళ్ళు అనుకుంటారో అప్పుడే బాబా పిలుపు అందేది వాళ్ళకి. అలా వాళ్ళకి సంతోషం కలిగించినప్పుడు అంటే వీళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు బాబా కూడా సంతోషాన్ని అనుభూతి పొందేవారు అని వీళ్ళు గ్రహించేవారు. ఆ రోజుల్లో స్త్రీలు తరచు బాబాతో కలిసి ఉదయాన్నే మెహరాజాద్ రోడ్డు మీద అంటే అప్రోచ్ రోడ్డు మీద నడిచి వస్తూ ఉండేవారు. అక్కడ ఉన్నటువంటి కొండలు ఎక్కి దిగుతూ ఉండేవారు. బాబాతో నడవడం అనేది ఒక గొప్ప అనుభూతి అని మణి చెప్తూ ఉండేది. మనమందరం కూడా ఫిల్మ్స్‌లో చూస్తూ ఉంటాం. బాబా ఎంత త్వరగా, ఎంత వేగంగా పెద్ద పెద్ద అడుగులతో ముందుకు వెడుతూ ఉంటారో. ఒక్క క్షణం వాళ్ళు బాబాతో నడిచేటప్పుడు ఒక్కసారి ఇటు తిరిగినా, అటు తిరిగినా ఆగి ఒక్కసారి చూసేటప్పటికి బాబా ఎంతో ముందుకు వెళ్ళిపోతూ కనిపించేవారు. వాళ్ళు పరిగెత్తవలసిందే. ఆయనతో ఉండాలి అంటే పరుగు పెట్టవలసిందే అని మణి చెప్తూ ఉండేది. మణి నవ్వుతూ ఇంకా ఇప్పుడు కూడా మనం అలాగే ఉన్నాము. ఆయనను అందుకోవాలని ప్రయత్నిస్తూ ఆయన వెనకే మనం ఇప్పటికీ కూడా పరిగెడుతూనే ఉన్నాము అని చెప్తూ ఉండేది. నిజమే కదా! ఎంత నిజమో మణి మాటల్లో మనకు అర్థమవుతుంది. మొదటిసారి మెహరాజాద్ వచ్చినప్పుడు
బాబాతో హాయిగా వీళ్ళందరూ కూడా నడిచి వచ్చేవాళ్ళు. చుట్టూ ఉన్నటువంటి కొండల్ని ఎక్కేవాళ్ళు, కొండల్ని దిగుతూ ఉండేవాళ్ళు. అలాగే ఒకసారి ఎక్కుతూ ఉండగా గోహెర్ కిందకి దొర్లిపోయిందట. అది బహుశా ఏటవాలుగా ఉన్న ప్రదేశం అయ్యుంటుంది. నెమ్మదిగానే దొర్లి కిందకి వెళ్ళిపోయింది. కానీ ఏమాత్రమూ దెబ్బలు తగలలేదు. అది వాళ్ళందరికీ కూడా ఒక తమాషా సంఘటన. సాయం సమయాలలో తరచుగా సెక్లూషన్ హిల్ మనమందరం కూడా ఎక్కి ఎంతో అక్కడ బాబా యొక్క సాన్నిధ్యాన్ని అనుభూతి పొందాం. అటువంటి సెక్లూషన్ హిల్‌ని మొట్టమొదట్లో దాన్ని టెంపీ హిల్ అని పిలిచేవారు. ఆ సెక్లూషన్ హిల్‌ని తరచు బాబాతో కలిసి వీళ్ళందరూ కూడా ఈ నలుగురు స్త్రీలు వెళ్ళేవారు. ఎక్కి వెడుతూ ఉండేవారు. అక్కడ మనందరికీ తెలుసు ఒక స్టీప్‌గా ఉన్నటువంటి ఎత్తుగా ఉన్న ప్రాంతం ఉంటుంది. బాబా ముందు ఎక్కి వీళ్ళందరికీ సాయం అందించేవారు. చేతిని అందించి వాళ్ళని పైకి లాగేవారు. అలా బాబా అందరూ పైకి వెళ్ళిన తర్వాత ఆ కొండ మీద నిలబడి చుట్టూ చూసేవారట బాబా. అలా చూస్తూ ఉంటే మణికి ఏమనిపించిందట, బాబా అంటే సృష్టికర్తగా ఆ ప్రభువు తన సృష్టినంతటినీ గమనిస్తున్నారేమో, అక్కడంతా కూడా తన సృష్టిని పరిశీలిస్తున్నట్లుగా ఆమె భావించేదట. అది ఒక అద్భుతమైనటువంటి అనుభవం అని మణి చెప్తూ ఉండేది. అక్కడ వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఖండోబా హిల్, మనం అందరం మెహరాబాద్ వెళ్ళే ముందే అది కనిపిస్తుంది. దాని మీద ఒక ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఖండోబా ఆలయం కూడా ఉంది. వీళ్ళందరూ కూడా బాబాతో వెళ్ళి దర్శించేవారు. అక్కడ ఏడాదికి ఒకసారి ఉత్సవం జరుగుతూ ఉంటుంది. అందరూ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ కొండని ఎక్కడం, అంటే ఒకళ్ళ వెంట ఒకళ్ళు వెడుతూ అక్కడ ఉండడము, అందరూ గుంపుగా వెళ్ళడము, అక్కడ ఉత్సవాన్ని నిర్వహించడము, ఇవన్నీ దూరం నుండి ఈ మండలి స్త్రీలు గమనిస్తూ ఉండేవారు. 1947వ సంవత్సరం చివరిలో బాబా ఏకాంతవాసం కొండ మీద 12 రోజులు ఏకాంతవాసం ఉన్నారు. అక్కడ పాద్రి 2 క్యాబిన్స్ కట్టాడు. బాబా స్త్రీలను, ఎలిజబెత్, నోరినా వీళ్ళందరినీ కూడా రప్పించి, మెహరాబాద్ నుండి రప్పించి పైకి తీసుకువెళ్లారు. తన క్యాబిన్స్‌ని చూపించారు. చాలా ఎత్తుగా ఉన్న ఒక చోట బాబా బహుశా ఎలిజబెత్‌కేమో తన చేతిని అందించారు. ప్రేమతో పైకి తీసుకొచ్చారు. బాబా ఏకాంతవాసంలో ఉన్న సమయంలో కూడా మెహ్రా, మణి వీళ్ళిద్దరికీ మాత్రమే 1, 2 సార్లు ఆయనను చూసేందుకు అవకాశం దొరికింది. అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటప్పుడు జరిగినటువంటి విషయాన్ని మణి చెప్తోంది. వాళ్ళందరూ తరచుగా కొండలు ఎక్కి, దిగి, వెడుతూ వస్తూ ఉండేవారని మనం తెలుసుకున్నాము. ఈ కొండల మధ్య నాలాల్లాగా ఉండేవి. అంటే చిన్న సన్నటి సందుల్లాగా ఉండేవి. వర్షం వచ్చినప్పుడు కొండ మీద నుండి వచ్చినటువంటి ఆ వర్షపు నీరంతా కూడా ఆ నాలాల్లో నిండిపోతూ ఉండేది. ఆ ఖాళీగా ఉన్నప్పుడు బాబా కొండల్ని ఎక్కి, దిగి వచ్చేటప్పుడు ఈ నాలాల్లో కూడా నడుస్తూ వచ్చేవారు. ఈ వర్షపు నీటితోటి ఈ కిందకి ఆ నీరు జాలువారినప్పుడు కొండల మీద ఉండేటటువంటి రాళ్ళు కూడా కిందకు ఆ ప్రవాహంతో వస్తూ ఈ నాలాల్లో నింపుతూ ఉండేవి. ఈ రాళ్లతో రంగురంగుల రాళ్ళు కూడా కిందకి వచ్చేవి, కొట్టుకు వచ్చేవి నీటితోటి. మణి ఆ విషయాలను వివరిస్తూ వీళ్ళందరూ కూడా బాబా ఒకసారి ఒక ఆ నాలాలో నడుస్తూ వస్తున్నారట. అది అక్కడ ఒక చిన్న గుహలాంటి పర్వత ప్రాంతం దగ్గర ఆగిపోయింది ఆ నాల. అక్కడ వీళ్ళందరూ కూడా కాసేపు కూర్చున్నారు. అక్కడ కిందకి చూస్తూ ఉండేవారు. మనకి మణి గురించి తెలుసు. ఎక్కడ ఏది దొరుకుతుందా, మంచి మంచి వస్తువులన్నీ ఏరి కూర్చుకోవడం అలవాటు. అలా వీళ్ళందరూ అక్కడ కూర్చుని కిందకి చూసినప్పుడు ఆ నాలాల్లో రంగురంగుల రాళ్ళు కనిపించాయి. వాళ్ళు ఆ రాళ్ళన్నీ కూడా ఏరుకుని వచ్చారు. బాబా ఒక రాయిని తీసి చూపించారు.
మెహ్రా కూడా ఒక రాయిని తీసింది. తర్వాత నాజా, తర్వాత మణి ఇలా అందరూ "ఈ రాయి చూసావా? ఈ రాయి చూసావా?" అంటూ వీళ్ళందరూ ఏరసాగారు. బాబా తాను ఏరినటువంటి రాళ్ళను వీళ్ళకి చూపించారు. అలాగే వీళ్ళందరూ కూడా బాబాకి వాళ్ళు ఏరిన రాళ్ళను చూపించసాగారు. చాలా ఎక్సైట్ అయిపోయారు. చాలా ఉత్సాహంతో వీళ్ళు వాటిని వదల్లేక దోసిళ్ళతో వాళ్ళ నివాసానికి తెచ్చుకున్నారు. మామూలుగా తేలికైన హృదయాలతో బాబాతో నడుస్తూ వెళ్ళి వద్దామనుకున్నారే తప్ప, మామూలు ఖాళీ చేతులతో వెళ్ళారు. వచ్చేటప్పుడు ఆనందంగా ఈ రాళ్ళు నిండినటువంటి చేతులతో తిరిగి వచ్చారు. వాటిని ఏరడమే కాకుండా వాళ్ళని ఒకచోట పడేయకుండా వాటిని కడిగారు. కడిగేసరికి అవి ఇంకా మెరియసాగాయి. అలా 2, 3 రోజులు అదే ప్రాంతానికి వెళ్ళారు. అలా 2, 3 రోజులు తిరిగి వాటితో దోసెల నిండా తిరిగి వచ్చారు. వాళ్ళలో ఆశ ఇంకా పెరిగిందిట. ఈ రాళ్ళను ఏరి వాళ్ళ స్కర్ట్స్‌లో కూడా నింపుకొని వచ్చేవారు. వంగి వంగి ఏరసాగారు. పెద్దవి, చిన్నవి ప్రతి రంగు, ప్రతి సైజు జెమ్స్ లాంటి ఆ రాళ్ళను ఏరి తీసుకొచ్చారు. వాటిని కడగడం పెద్ద పనైపోయింది. వాటిని కడిగి ఆహ్, వాటినన్నిటిని కూడా శుభ్రపరిచి బ్రష్‌తో కూడా కడిగేవారట. అలా స్కర్ట్స్‌లో నింపుకొని రావడమే కాకుండా వీళ్ళు మరో ప్రయత్నం చేశారు. ఏమిటి అంటే వీల్ బ్యారో అనేది ఉంటుంది. అది సాధారణంగా మనము నర్సరీలో చూస్తూ ఉంటాం. 2 వీల్స్ ఉంటాయి. పైన పెద్ద టబ్ ఉంటుంది. పట్టుకునేందుకు 2 హ్యాండిల్స్ ఉంటాయి. వాటిని ఈజీగా తోసుకొని వెళ్ళడం ఈజీ. దాన్ని తీసుకువెళ్లారు. బహుశా బాబా మెహరాజాద్ కోసం, తోట కోసం తెప్పించుకుంటారు. దాన్ని ఈ కొండరాళ్ళను ఏరుకునేందుకు వీళ్ళు తీసుకువెళ్ళిపోయారట. దాన్ని తొయ్యడము చాలా ఈజీగానే ఉంటుంది. అందరూ నేను తోస్తా, నేను తీసుకువెళ్తానంటూ పోటీ పడేవారు ఈ నలుగురు స్త్రీలు. దాని నిండా ఈ రాళ్ళను నింపేవారు. ఎవరికి అందంగా కనిపిస్తే ఆ రాళ్ళను అన్నిటినీ దాంట్లో నింపేవారు. వాళ్ళు తర్వాత దాన్ని లాగడం మాత్రం అంత సులభంగా కనిపించలేదు. నిజమే కదా! బరువు నిండినటువంటి ఆ రాళ్ళతో మోసుకురావడం కష్టమే. మొదట నేనంటే నేను అని పోటీ పడే వాళ్ళందరూ కూడా కొంచెం సేపు తోసి దాన్ని సరే నువ్వు తొయ్యి, నువ్వు అడిగావు కదా ఇందాక అంటూ ఒకళ్ళకొకళ్ళు అప్పగించుకునేవారు. అంతేకాకుండా "నువ్వు కొంచెం తొయ్యి" అంటూ అందరూ సహకరించి మొత్తానికి ఎలాగైతేనే ఆ రాళ్ళను ఇంటికి తీసుకొచ్చేవారు. చాలా వరకు ప్రతి రాయిని బాబా స్పృశించారట, ఆనందించారట. వీళ్ళందరూ బాబా కోసం, బాబాకి ఆనందం కలిగిస్తున్నాయి ఆ రాళ్ళని చూస్తే అంటూ వీళ్ళందరూ కూడా పోగు చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా మెహ్రా ఏం చేసింది, మరో అడుగు ముందుకు వేసి బాబా సంతోషం కోసం ఆ తోటలో ఎక్కడైతే ఫ్లవర్ బెడ్స్ ఉంటాయో ఇప్పటికి కూడా మనము చూస్తూ ఉంటాం. ఫ్లవర్స్ అంటే చిన్న చిన్న మొక్కలు, పూల మొక్కలు చుట్టూ రాళ్ళను ఏర్పాటు చేయడం మనం కూడా ఇప్పటికి కూడా మెహరాజాద్‌లో చూస్తూ ఉంటాం. అలా ఆ రోజు మెహ్రా ఈ రాళ్ళను ఏరిన రాళ్ళను రంగురంగు రాళ్ళను ఈ ఫ్లవర్ బెడ్స్ చుట్టూ ఏర్పాటు చేసింది. ఈ చుట్టూ బార్డర్‌లా కూడా వీళ్ళందరూ కలిసి ఎంతో అందంగా వాటిని అమర్చారు. కానీ తర్వాత మణి చెప్తోంది, ఈ రాళ్ళు ఇప్పుడు ఆ తోటలో లేవు. కొన్ని సంవత్సరాలయిన తర్వాత బాబా ఏం చేశారు 1948 అంటే తర్వాతి సంవత్సరంలోనే అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న ఇంటిని పెద్దది చేద్దాము అని ప్రయత్నించారు బాబా. అలా బాబా మెహ్రాకి చెప్పి దీనికి ప్లాన్ చేయమన్నారు. ఎలా దీన్ని ఎక్స్‌టెండ్ చేస్తే బావుంటుంది అని మెహ్రాకే ఆ బాధ్యతని అప్పగించారు. ఆ చిన్న ఇంటిని పెద్దదిగా ప్లాన్ చేశారు. దాన్ని నిర్మించడం ప్రారంభించినప్పుడు ఈ స్త్రీ మండలి వారిని మెహరాబాద్ పంపించలేదు. అహమ్మద్‌నగర్ పంపించారు. అక్కడ గోహెర్ తన తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇంటికి వీళ్ళని వెళ్ళమన్నారు. కొత్త ఇల్లు నిర్మాణం పూర్తయిపోయింది. వీళ్ళందరూ తిరిగి మెహరాజాద్ వచ్చేశారు. రాగానే వీళ్ళందరికీ గమనించిన విషయం ఏమిటి అంటే,
అంతకుముందు వాళ్ళు ఎంతో కష్టపడి ఏరి తెచ్చినటువంటి రాళ్ళు అక్కడ వాళ్ళకి కనిపించలేదు. వాళ్ళందరూ అందరిలో అంటే ఎవరి మనసుల్లో వాళ్ళు ఆలోచించసాగారు. ఏమైపోయాయి ఈ రాళ్ళన్నీ అని? ఏం జరిగింది అని? అలా ఎంతో అందమైన రాళ్ళు ఎంతో కష్టపడి సేకరించాం. బాబా కూడా మెచ్చుకున్నారు. వాటిని స్పృశించారు కూడా. ఆ విధంగా అన్నీ కూడా ఎంతో అందంగా ఏర్పాటు చేశాం. ఏమైపోయాయి అని వాళ్ళు ఆలోచించారు. మొదటి రోజులన్నీ కూడా బిజీగా గడిచిపోయాయి. వాళ్ళందరూ ఆ ఇంటర్ని నిర్వహించుకోవడంలో సరిపోయింది. తర్వాత ఇవి ఎక్కడా అని ప్రశ్న ఉదయించింది. అక్కడ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం విని వీళ్ళు నిరాశ చెందారు. ఏమిటి అంటే, ఆ అందమైనటువంటి ఆ రాళ్ళన్నీ చక్కగా తోట చుట్టూ ఏర్పాటు చేసినటువంటి ఆ రాళ్ళన్నీ కూడా ఈ పునాదుల్లో వేసేసారట అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు. అయ్యో అని మొట్టమొదటి వీళ్ళు వాళ్ళ మీద కోపం వచ్చిన తర్వాత బాబా నిర్మింప చేసుకున్నటువంటి ఇల్లే కదా, ఈ పునాదిలో వేయడం కూడా ఆయన సంకల్పమే అయ్యుంటుంది అని వీళ్ళు సమాధానపడ్డారు. ఆ రోజుల్లో మణి వంట చేసేది, వాళ్ళు నివసించేటటువంటి చిన్న ఇంటి అప్పుడే మామూలుగా అది చిన్న ఇల్లే. దాని వెనుక భాగంలో వాళ్ళు మట్టితోటి, రాళ్లతోటి ఒక చిన్న వంటిల్లుని నిర్మించిందిట. అందులో మొట్టమొదట మణి వంట చేస్తూ ఉండేది. ఒక చిన్న గదిలో 2 మంచాలుండేవి. మెహరా, మణి వాడుకునేవారు. అలాగే మరో 2 చిన్న గదులు, అలా ఒక ప్యాంట్రీ అంటే సరుకులు, ఆహార సరుకులన్నీ కూడా ఒక చోట స్టోర్ చేస్తారు. దాన్ని ప్యాంట్రీ అంటారు. అలా మరొక గది, అందులో మార్గరెట్, నాజా ఉండేవారట. అక్కడ నివసించడం అనేది అందరికీ అంటే మెహరాబాద్‌లో ఉండేటటువంటి వీళ్ళందరికీ ఒక కల. ఏమిటి అంటే మెహరాజాదులో అక్కడ స్థలం లేదు అని బాబా చెప్పినా ఏదో చిన్న మూల ఇస్తే చాలు అనుకునేవారు. అంత అద్భుతమైనటువంటి వాతావరణం బాబా సన్నిధిలో అంతటి అద్భుతమైన వాతావరణం మెహరాజాద్‌లో ఉండేది. ఏ మూల ఇచ్చినా మాకు సంతోషమే. కానీ మంచం ఉంటే అది మాకు లగ్జరీతో సమానం అని వీళ్ళందరూ భావించేవారు. బాబా ఆ సమయంలో మరొక ఎదురుగుండా ఉన్నటువంటి ఒక గదిలో ఉండేవారు. అక్కడ చిన్న వరండా ఉండేది. బాబా బయటకు వచ్చి మండలి వారితో భోజనం చేసేవారు. బాబా తన గడిలో కూర్చుని ఉండగా చుట్టూ చిన్న చిన్న మ్యాట్స్ వేసుకుని అక్కడ కూర్చునేవారు వీళ్ళందరూ. మెహ్రూ కూడా ఆ రోజుల్ని మేము మరవలేము. మాదైన మరో ప్రపంచంలో మేము ఉన్నట్లుగా భావించేవాళ్ళం. అది నిజానికి ఒక స్వర్గతుల్యం, స్వర్గంలా ఉండేది. ఆ రోజుల్ని తలుచుకోవడమే మాకిష్టం. ఆ రోజుల్ని తలుచుకుంటూ జీవితాంతం కూడా గడిపేయడం మాకు చాలా ఇష్టము అని మెహ్రూ కూడా చెప్తూ ఉండేది. మెహరాజాద్ తోటలో స్వేచ్ఛగా విహరించేలాగా మెహ్రాకు అద్భుతమైనటువంటి అవకాశం దొరికింది. అంతకుముందు మెహరాబాద్‌లో ఉన్నప్పుడు అన్ని చెట్లుండేవి కావు. అక్కడ నీటి సౌకర్యం కూడా ఉండేది కాదు. మొక్కల్ని పెంచడం చాలా కష్టంగా ఉండేది. కాబట్టి ఇక్కడ అందమైనటువంటి ఈ తోటలో గుబురుగా ఉండేటటువంటి చెట్ల మధ్య మెహ్రా స్వేచ్ఛగా విహరించడానికి అవకాశం కల్పించారు బాబా. మణి, మెహ్రూ వీళ్ళతో కలిసి మెహ్రా అక్కడ విత్తనాలు చల్లేది, బెడ్స్ తయారు చేసేది. ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ సమయంలో మార్గరెట్ ఒక చెట్టు కింద ఉన్నటువంటి ఈ బావిని చూస్తూ నిలబడేదట. అంటే వాళ్ళకి విదేశీయులకు ఈ బావులు అవన్నీ కూడా కొత్త. ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ ఇవి కనిపిస్తాయి మనకి. ఈ చెట్టు కింద ఉన్నటువంటి ఆ బావి తాగునీటి బావి అది. ఆ బావిని చూస్తూ గడిపేసేదట ఎక్కువ కాలం. అన్నీ ఆమెకు సరదా చేకూర్చువే అని మిగిలిన మండలి సభ్యులు అనుకుంటూ ఉండేవారు. బోగన్విల్లా పూల నుండి పూలు రాలుతూ ఉంటాయి. మనకు తెలుసు. ఆ రోజుల్లో అవి రాలుతూ ఉంటే మణి అందిట. చూడు పూలు ఎలా రాలుతున్నాయో, అవి చిన్న చిన్న పక్షుల్లా
అలా ఎగురుతూ ఎగురుతూ కిందకి వస్తున్నట్లుగా కనిపించేది కదా అని మణి వర్ణిస్తూ చెప్పేది. అలా తొలి రోజుల్లో స్త్రీలందరికీ దగ్గరికి అంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఆ సమయంలో వాళ్ళందరి దగ్గరికి ఒక చిన్న కుక్క పిల్ల వచ్చిందట. అదే వాళ్ళకి అంటే మెహరాజాదులో ఉన్నప్పుడు తొలి పెంపుడు కుక్క పిల్ల. ఒకరోజు బాబా ఆ తోటలో వేగంగా వీళ్ళ దగ్గరికి నడుస్తూ వచ్చారు. ఆయన చేతిలో చిన్న మెత్తని బాల్ లాంటి ఈ కుక్క పిల్ల ఉంది. దాన్ని తీసుకొచ్చి మెహరాకిచ్చారు. అది రాగానే పెద్ద తుఫాన్ చెలరేగిందిట అక్కడంతా కూడా. తుఫానొచ్చింది. అప్పుడు బాబా దానికి టైఫూన్ అని పేరు పెట్టారు. స్త్రీలు ఈ టైఫూన్‌ని పెంచసాగారు. నిజానికి అంత చిన్న కుక్క పిల్ల తోటి వాళ్ళు దాన్ని పెంచడము దాంతోటే నేర్చుకున్నారు. అంటే డాగ్ ట్రైనింగ్ నేర్చుకున్నారు వాళ్ళు. అంటే వాటికి ఏది పెట్టాలి, ఎలా వాటిని పెంచాలి, ఇవన్నీ కూడా మెళకువలు నేర్చుకున్నారు. మెహ్రా బాబా యొక్క పర్సనల్ వర్క్‌లో చాలా బిజీగా ఉండేది. ఆయనకేం కావాలి, ఏ క్షణంలో ఆయన ఎప్పుడు ఏది అడుగుతారో దానికన్నిటిని కూడా సిద్ధం చేసి పెట్టడంలోనే మెహ్రా తలమునకలై ఉండేది. బాబా ఈ టైఫూన్‌ని మణి సంరక్షణలో ఉంచారు. మంచి స్వభావం దానిది. చాలా బాగా పెరుగుతూ ఉంది. కానీ పాపం అది ఒక్క సంవత్సరం మాత్రమే బతికింది. తర్వాత చనిపోయింది. అందరూ విచారించారట. మణి మెహ్రాతో కలిసి వంట చేయడము, ఈ డాగ్ ట్రైనింగు, సితార్ వాయించడము, బాబా చెప్పినప్పుడు ఉత్తరాలు వ్రాయడము, మెహ్రాతో తోట పని, బాబా పిలిచినప్పుడు ఆయనతో ఉండడము, ఇలా చాలా బిజీగా ఉండేదట మణి కూడా. బాబాకు వినోదం కలిగించేవేమిటి అంటే బుక్స్. అలాగే న్యూస్ కూడా చదివి వినిపించేది మణి. బాబా ఆమెను గట్టిగా చదివి వినిపించమనేవారు. అక్కడ స్త్రీలందరూ కూడా బాబాతో పాటు కూర్చున్న వాళ్ళందరూ కూడా మణి చదివేటటువంటి పుస్తకాలన్నీ కూడా చదివేది. చాలామంది రచించినటువంటి పుస్తకాలు చదువుతూ ఉండేది. అందులో అగాథా క్రిస్టీ నావెల్స్ కూడా బాబాకు చాలా ఇష్టమైన వాటిల్లో ఇవి కూడా ఒకటి. క్రైము, డిటెక్టివ్ నావెల్స్‌ని కూడా బాబా చదివించుకునేవారు. అవి అంటే బాబాకు చాలా ఇష్టం. మణి పైకి చదువుతూ ఉండగా అక్కడ మిగిలిన స్త్రీలందరూ కూడా ఆ కథల్ని వింటూ ఉండేవారు. అలాగే అప్పుడప్పుడు రాను, కిట్టి వీళ్ళు కూడా బాబాకి చదివి వినిపించేవారు. కిట్టి ఆమె తన జ్ఞాపకాల్ని మ ఇతరులతో పంచుకునేది. ఏమని అంటే, పని అయిపోయిన తర్వాత సాయంత్రం భోజనం ముగిసిన తర్వాత సప్పర్ అంటాం కదా! ముగిసిన తర్వాత బాబా వీళ్ళందరితో కాసేపు కూర్చునేవారు. అప్పుడు అందమైనటువంటి ఎన్నో ఆధ్యాత్మిక గీతాలను వాళ్ళందరూ కూడా వినేవారట. వాటితో పాటు హఫీజు, కబీరు, షామ్సీ తబ్రిజ్ వీళ్ళందరి కవితల్ని కూడా వినేవారు. పాశ్చాత్యుల కొరకు బాబా ఉర్దూ, పర్షియాలో ఉండేటటువంటి షామ్స్, ఈ తబ్రిజ్ ఇలాంటి పర్షియా గీతాలను ఇంగ్లీష్‌లో అనువదించి వాళ్ళ కోసం బాబా చెప్తూ ఉండేవారు. మరోసారి బాబా వీళ్ళల్లో ఒకళ్ళని సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, అలాగే సెయింట్ తెరిసా మొదలగు జీవిత గాథలను వాళ్ళ యొక్క జీవిత గాథలను గట్టిగా చదివి వినిపించుకునేవారు. మధ్య మధ్యలో బాబా వాటి గురించి వాటిలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక అర్థాలను కూడా వివరించేవారు. ఆనాటి జ్ఞాపకాలు మాకు ఎప్పటికీ గుర్తుండేవి, మరువలేని విషయాలు అంటూ కిట్టి చెప్తూ ఉండేది. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.